గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇండియన్ ఇన్వెస్టర్స్లో ఒక కామన్ ఫీచర్ ఏంటంటే అందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరం ల్యాండ్లో కానీ, ఫ్లాట్స్లో కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ, ఇట్లా రకరకాల, ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్లో కానీ అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది పోర్ట్ఫోలియోలో మోర్ దాన్ 50%, అంటే మీ యాసెట్స్లో మోర్ దాన్ 50% రియల్ ఎస్టేట్లో ఉంటాయి చాలా మటుకి. దీనికన్నా మంచి ఆప్షన్స్ లేవా అంటే ఉన్నాయి. అది చెడ్డదా అంటే కానే కాదు. రియల్ ఎస్టేట్ కూడా మంచి యాసెట్ క్లాసే. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంకొక యాసెట్ క్లాసు క్వైట్ పాపులర్ అవుతూ ఉంది. అదే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఏఐఎఫ్. ఇక్కడ చిన్నగా కంపారిజను ఏఐఎఫ్కి రియల్ ఎస్టేట్కి ఏది బెటర్, ఆర్ దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఏఎఫ్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, రియల్ ఎస్టేట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటని కొంచెం తెలుసుకొని అట్లీస్ట్ కొద్ది మందికైనా సరే ఆలోచన మారేలా, మొత్తం 100% తీసుకెళ్ళి డబ్బులని రియల్ ఎస్టేట్లో పెట్టకుండా ఇంకొక ఆప్షన్స్ కూడా ఉన్నాయని కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేస్తున్న వీడియో అన్నమాట. సో మనం చూసుకుంటే జనరల్గా అందరూ కూడా మెయిన్గా ఆలోచించేది ఏంటంటే రిటర్న్స్. రియల్ ఎస్టేట్ రిటర్న్ ఎంత ఇస్తుంది, ఏఎఫ్ రిటర్న్ ఎంత ఇస్తుంది అంటాం. మీరు కన్వెన్షనల్గా మోస్ట్ యావరేజ్గా తీసుకుంటే రియల్ ఎస్టేట్ రిటర్న్స్ 6 నుంచి 8% కన్నా ఎక్కువ రావు. ఇంకా తక్కువ కూడా వస్తాయి. యాక్చువల్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో ఇంకా తక్కువ రావచ్చు. ఏది రెంటల్ ఇన్కమ్ కానీ, కమర్షియల్ అయితే 8 వరకు కూడా రావచ్చు, 6%. ప్లస్ అప్రిషియేషన్ కూడా ఉండొచ్చు కొన్ని కేసుల్లో మాత్రమే. బట్ ఏఎఫ్ మీరు తీసుకుంటే, ఇది నేను చాలా కన్జర్వేటివ్గా అమౌంట్ రాశాను ఇక్కడ, 12 to 15%. మోస్ట్ ఆఫ్ ద ఏఎఫ్స్ వచ్చేసి 20% ప్లస్సే రిటర్న్స్ ఇస్తున్నాయి కానీ తక్కువగా ఇవ్వట్లేదు. అది కూడా నేను చెప్పేది ఈక్విటీ ఏఎఫ్స్, కేటగిరీ 3 ఈక్విటీ ఏఎఫ్స్, ఓపెన్ ఎండెడ్ కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రిటర్న్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. మీరు ఎటువంటి చోట ప్రాపర్టీ కొంటున్నారు దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. వెరాజ్ కేటగిరీ 3 ఏఎఫ్స్ కూడా సేమ్ మన స్ట్రాటజీని బట్టి మారుతూ ఉంటుంది. మనం కన్జర్వేటివ్గా డెట్ సైడ్ వెళ్తే కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తాయి. ప్యూర్ ఈక్విటీ తీసుకుంటే అందులో కూడా లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, మల్టీ క్యాపా ఆర్ అన్లిస్టెడా, వాటిని బట్టి కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. సో కాకపోతే ఒక్కటి ఏంటంటే మాత్రం ఇది రియల్ ఎస్టేట్ లొకేషన్ చాలా డిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కేటగిరీ 3 మాత్రం ఇన్వెస్ట్ చేసిన అందరికి కూడా సేమ్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఒక్కరే, అక్కడ మీ డిసిషన్ ఏమి ఉండదు. ఫండ్ మేనేజరే మీరు పెట్టిన ₹1,00,00,000, ఏఎఫ్ అంటే ₹1,00,00,000 మినిమం ఇన్వెస్ట్ అనమాట. సో ఇక్కడ మంచి ఏఎఫ్స్ ఈవెన్ 25-30% రిటర్న్స్ కూడా ఇచ్చాయి కొన్ని, లాంగ్ 5 years యావరేజ్లో తీసుకుంటే ఇంకా 30+ కూడా ఇచ్చాయి. వర్స్ట్ కేసులో తీసుకున్న 20% అయితే ప్లస్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్. మేజర్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఏఎఫ్లో, పిఎం మన రియల్ ఎస్టేట్లో ఏంటంటే లిక్విడిటీ, ఈజ్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కొంచెం డిఫికల్టీ. ఆస్తులు ఉంటాయి, కావాలన్నప్పుడు డబ్బులు రావు. అందరూ చెప్పిన క్లిషే సెంటెన్సే యాసెట్ రిచ్, క్యాష్ ఫ్లో పూర్ అనేది టిపికల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో మీకు కావాల్సినప్పుడు డబ్బులు రావు రియల్ ఎస్టేట్లో, కావాల్సిన వాల్యుయేషన్ రాదు. అర్జెంట్ కావాలంటే, తొందరగా నువ్వు అమ్మాలంటే కష్టం. 6 నుంచి 12 నెలలు పడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ బాగాలేకపోతే. అండ్ దాంతోపాటు ఇన్సిడెంటల్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీస్ కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, అండ్ లీగల్ డాక్యుమెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా టైం పడుతూ ఉంటుంది. వెరాజ్ మీరు ఏఎఫ్లో తీసుకుంటే రిడెంప్షన్ ఎన్ని రోజులు, యూజువలీ 1 week to 10 days మ్యాక్సిమం, ఎక్కువ ఇంకా తక్కువ కూడా అవుతాయి. ఓకే. అండ్ యూజువలీ కొన్ని కేసుల్లో స్ట్రక్చర్డ్గా క్వార్టర్లీ ముందే చెప్తారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. వాల్యుయేషన్ కూడా ఎవ్రీ 15 days కోసం మీకు ఒక వాల్యూ, మీ పోర్ట్ఫోలియో వాల్యూ వస్తుంది. మీరు పెట్టిన ₹1,00,00,000 వాల్యూ ఏంటనేది, పెట్టిన అమౌంట్ ఎక్కడెక్కడ ఏ స్టాక్స్లో పెట్టారు అంతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. వద్దంటే అమ్మేసి ఆర్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. లాక్ ఇన్ పీరియడ్స్ కంపల్సరీ లేవు.
అండ్ ఎగ్జిట్ లోడ్స్ కూడా కొన్ని కేసుల్లో ఉంటాయి, కొన్ని కేసుల్లో ఉండవు. అది కూడా 1% ఎగ్జిట్ లోడ్ వెన్ కంపేర్ టు ఇక్కడ హై స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, బ్రోకరేజ్ కన్నా కూడా చాలా బెటరే. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, ఏఏఎఫ్లో మీకు నాలెడ్జ్ తెలియాల్సిన అవసరం లేదు మార్కెట్ గురించి. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళే మంచి స్టాక్స్ ఏవి ఏ ఏఎఫ్లో పెట్టాలనే దానికి నా అలాంటి అడ్వైజర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, మీ పర్పస్ తగ్గట్టు ఎట్లాంటి ఏఎఫ్, బికాజ్ 400 నుంచి 500 ఉన్నాయి ఇండియాలో. అది నాలాంటి అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు, ఎవరైనా చేసేది తెలుసుకోవచ్చు. కానీ మీకు ఎటువంటి భయం లేకుండా ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజ్మెంట్, మీరు మీ ₹1,00,00,000 పెట్టుకొని ప్రతిరోజు లాగిన్ చేసి చూడాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్, సెబీకి ప్రతిరోజు రిపోర్ట్ ఇస్తున్న వ్యక్తి, సెబీ అపాయింట్ చేసిన కస్టోడియన్, రిజిస్ట్రారు, మేనేజ్ అవుతున్న ఫండ్లో మీ డబ్బులు ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏఎఫ్లో ఏంటంటే సింప్లిఫైడ్ సక్సెషన్ కానీ రెగ్యులేటరీ బెనిఫిట్స్ ఉంటాయి. అక్కడ మీరు పెట్టిన నామినీ ఆటోమేటిక్గా మనకి ఏమైనా జరిగినా నామినీ సింపుల్గా ఏఎఫ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. వెరాజ్ రియల్ ఎస్టేట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు చాలా కేసుల్లో ఆ ల్యాండ్ని బట్టి, ప్లేస్ని బట్టి పక్కన వాడు ఆక్యుపై చేయడము, మనకి ఏమైనా జరిగితే మీకు స్ట్రెంగ్త్ లేకపోతే, ఒక ఏరియాలో తెలియకపోతే వేరే వాళ్ళు కబ్జా చేయడము, ఆ ఇబ్బందులు పెట్టడము, డబ్బులు అడగడము చాలా కామన్గా చూస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్లో. అలాంటి ప్రాబ్లమ్స్ ఏఎఫ్లో రావు. బికాస్ మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు నామినీ డిక్లేర్ చేయొచ్చు, చేయకపోయినా మీ విల్లు ప్రకారం ఎవరైతే రైట్ఫుల్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ పేరు మీద యాసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ సెబీ ఓవర్సైట్ ఉంటుంది. ప్రతిరోజు ఈ ఫండ్ వాల్యుయేషన్ ఏంటి, ఎక్కడ ఉన్నాయనేది సెబీకి రిపోర్ట్ చేయాల్సిందే ఏఎఫ్స్ నామ్స్ ప్రకారం. సో ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రాన్స్పరెన్సీ లేని ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్యూర్ ట్రాన్స్పరెంట్ ఉన్న సెబీ ఇన్వెస్ట్మెంట్. ట్యాక్స్ ఆప్టిమైజేషన్ కూడా అవుతుంది. కేటగిరీ 1 ఏఎఫ్స్ అయితే అసలు పాస్ త్రూ ట్యాక్సేషను, ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అవి. వేరాజ్ కేటగిరీ 3లో కూడా బికాస్ ట్రస్ట్ దానిలాగా వర్క్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ ట్యాక్సే నీకు డబ్బులు వస్తాయి. ట్యాక్స్ అంతా కూడా పెయిడ్ ట్యాక్స్ లెవెల్, ట్రస్ట్ లెవెల్, ఫండ్ లెవెల్. మీ దగ్గర మీరు ఎంత విత్డ్రా చేస్తున్నారు, ట్యాక్స్ పెయిడ్ సర్టిఫికేట్ వస్తుంది. సో దేర్ బై మీకు అడిషనల్ ట్యాక్స్ కంప్లైన్స్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఏఎఫ్లో. వేరాజ్ రియల్ ఎస్టేట్లో నువ్వు క్యాపిటల్ గెయిన్స్ ఎంత అవన్నీ క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, దాని తగ్గట్టు నువ్వు ఫైలింగ్ చేసి నువ్వు పే చేయాల్సి వస్తుంది. ఆ రిస్క్ అనేది నీపైనే ఉంటుంది. మనం చూసుకుంటే కూడా రియల్ ఎస్టేట్కి ఎటువంటి డోకా లేదు. అందరూ నాలెడ్జ్ లేకుండా కూడా ప్రతి ఒక్కరు కొనగలిగే యాసెట్ అది రియల్ ఎస్టేట్. బట్ ఏఎఫ్ ఏం తక్కువ లేదు. ₹1,00,00,000 అయితే ఎంత ఓవర్ పెడతారనే క్వశ్చన్ చాలామంది ఉంటుంది. లేదు, ఇయర్ ఆన్ ఇయర్ చాలా బాగా పెరుగుతూ ఉంది. రీసెంట్లీ కూడా ఒక 340% లాస్ట్ 10 ఇయర్స్లో ఏఎఫ్ యాసెట్స్ పెరిగాయి. అంత ఎక్కువగా పెరిగాయి. చాలామంది కమిట్ చేస్తున్నారు, చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. దగ్గర 12.5 లక్షల కోట్లు ఏఎఫ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్స్ మనము భారతీయులందరం పెట్టామన్నమాట. అది తక్కువ అమౌంట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ 80 లక్షల కోట్లు ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఇంకా ఎక్కువ అమౌంట్ ఉండొచ్చు. బట్ ఏఎఫ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ చాలా మంచి గ్రోత్ రేట్తో పెరుగుతూ ఉన్నాయి. అండ్ మేజర్ ఛాలెంజెస్ రియల్ ఎస్టేట్కి ఏంటంటే, ఒకటి అందరికీ అనుకున్న చోట కొనడం కష్టం. ఎంట్రీ బ్యారియర్ ఈజ్ వెరీ హై. ప్రతి ఒక్కరికి పెద్ద అమౌంట్ పెట్టే అవకాశం లేదు. సో కొన్ని మంచి కమర్షియల్ ప్రాపర్టీ కొనాలంటే ఇవాళ 2-3 కోట్లు కావాలి. ఒక పెద్ద మంచి డీసెంట్ ప్లేస్లో ఇవాళ ఒక 4 BHK, 5 BHK, 3 BHK కొనాలంటే 3 కోట్లు, 4 కోట్లు, ఒక విల్లా కావాలన్నంత పరిస్థితి వచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం. దాని బదులు ఒక 1 crore పెట్టేసి ఒక ఏఎఫ్ ఇన్వెస్ట్ చేస్తే, ఒక ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ అమౌంట్ నువ్వు ఏఎఫ్లో పెడితే మచ్ హయ్యర్ రిటర్న్స్ వస్తాయి. లిక్విడిటీ ఉంటుంది, ఎవరు కబ్జా చేయలేరు, మార్కెట్ సంబంధం లేదు, ఎప్పుడంటప్పుడు నువ్వు లాగిన్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధం లేదు. సో అండ్ రెంటల్ ఈల్డ్స్ పడిపోతున్నాయి కొన్ని చోట్ల, ఆ డిసప్పాయింట్మెంట్ కూడా ఉండదు. అండ్ లీగల్ కాంప్లెక్సిటీ అనేది అస్సలు ఉండదు. మీకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ కేవైసీ తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి మీరు ఒక ట్రస్టీగా ఒక ట్రస్ట్లో, ఏఎఫ్ ట్రస్ట్లో మెంబర్ అవుతారు. మీకు ఎంత వాల్యూ ఉందో ప్రతి 15 రోజులకు ఒకసారి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూయే మీ యాక్చువల్గా రిటర్న్స్ కూడా. అన్నిటికన్నా నేను ఎప్పుడూ చెప్పేది, అందరూ చెప్పేది ఏంటంటే, లిక్విడిటీ అనేది ట్రాప్ రియల్ ఎస్టేటు. నీకు కోట్ల ఆస్తి ఉంటుంది, బట్ అవసరానికి మాత్రం పనికిరాదు.
నీకు కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి క్యాన్సర్ వచ్చి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇమ్మీడియట్గా ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కావాలంటే నీకు ఉన్న 50 ఎకరాల ఆస్తి కానీ 10 ప్లాట్లు కానీ 10 ఫ్లాట్లు కానీ ఏవి కూడా కాపాడవు. ఎందుకంటే లిక్విడిటీ లేనే లేదు. వేరే ఏఎఫ్లు కానీ ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఫ్యూ డేస్ మ్యాక్సిమం ఒక వీక్ లోపల మీ డబ్బులు మీకు వస్తాయి. సో మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే లిక్విడిటీ ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ కాపాడతాయి, కానీ ఇల్లిక్విడ్ ఉన్న రియల్ ఎస్టేట్ మోస్ట్ ఆఫ్ ద టైం అవసరానికి రావు. మీరు అవసరానికి అట్లా బలవంతంగా తొందరగా అమ్మితే అనుకున్న వాల్యూకి చాలా తక్కువ, మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ రేట్కి అమ్ముడుపోతాయి. సో ఫైనల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎందుకు ఏఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటి పక్కా సుపీరియర్ రిటర్న్స్. ఎందుకంటే ఫండ్ మేనేజర్, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు, లాస్ట్ హిస్టారిక్ యావరేజ్ తీసుకున్న 24-25% కన్నా వర్స్ట్ కేసులోనే ఏఎఫ్లు రిటర్న్స్ ఇచ్చాయి. సో అది బేసిక్ రీజన్. దాంతోపాటు రిస్క్ మిటిగేషన్, ఎందుకంటే సెబీ కంట్రోల్ చేస్తుంది, మనకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. లిక్విడిటీ అడ్వాంటేజ్, మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ₹1 కోటి పెట్టారు, ఒక 5 ఇయర్స్లో 3-4 కోట్లు అయింది, మీకు ₹1 కోటి కావాలి, 20 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. సైమల్టేనియస్లీ ఫ్రీడమ్, ఆపరేషనల్ ఫ్రీడమ్, మీరే లాగిన్ చేసుకొని మీరే చూసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. అరే ఆ బ్రోకర్ ద్వారానే అమ్మి పెట్టాలి, ఆ ల్యాండ్ ఉందా లేదా చూసుకోవాలి, ఇంకొక హెల్ప్ తీసుకోవాలి, అవసరమే లేదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ టోటల్లీ మీ చేతిలో ఉంటుందన్నమాట. సో ఇది రియల్ ఎస్టేట్ ఏఎఫ్ చిన్న కంపారిజన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ చేయండి, రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.